సూర్య అసలు పేరు సర్వన్ శివకుమార్. ఆయన జూలై 23, 1975లో చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి శివకుమార్ గారు కూడా ఒక ప్రముఖ నటుడు. చిన్నప్పుడు సూర్య చాలా షైగా, ఇంట్రోవర్ట్‌గా ఉండేవారు. టీచర్స్ కూడా చెప్పేవారు, సూర్య చాలా కామ్, పాలిటివ్ స్టూడెంట్, ఎక్కువ మాట్లాడడు అని. అందుకే ఎవరూ ఊహించలేదు ఒకరోజు ఈ క్యూట్ బాయ్ లాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ హార్ట్ థ్రోబ్ అవుతాడని. సూర్య స్కూలింగ్ కంప్లీట్ చేసి ఎస్టీ బెట్స్ స్కూల్ చెన్నైలో చదివి తర్వాత లోయలా కాలేజ్లో బీకామ్ చేశారు. చదువు పూర్తయ్యాక ఆయనకి సినిమా మీద ఆసక్తి తక్కువే. అందుకే ఒక గవర్నమెంట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో 8 మంత్స్ జాబ్ కూడా చేశారు. అక్కడ ఆయన మంత్లీ సాలరీ జస్ట్ 1000 మాత్రమే. ఆ సమయంలో ఆయన ఒక నార్మల్ ఎంప్లాయీగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలని అనుకున్నారు. కానీ డెస్టినీ వేరే ప్లాన్ చేసింది. సూర్య అసలు ప్లాన్ ఫిల్మ్‌లోకి రావడం కాదు. ఆయన తండ్రి శివకుమార్ గారు ఒక బిగ్ యాక్టర్ అయినప్పటికీ సూర్యకి సినిమా మీద భయం ఎక్కువ. ఆయనకి అనిపించేది నేను కెమెరా ముందు కాన్ఫిడెంట్‌లీ యాక్ట్ చేయలేను అని. అందుకే ఆయన మొదట గవర్నమెంట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో జాయిన్ అయ్యారు. కానీ డెస్టినీ వేరే ప్లాన్ చేసింది కదా! లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారు సూర్యని మొదట నోటీస్ చేశారు. ఆయనకు అనిపించింది ఈ బాయ్‌లో ఒక నేచురల్ చరం హానెస్టీ ఉందని. సూర్యని కన్విన్స్ చేసి 'నెరుక్కు నేర్' 1997 మూవీలో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే మణిరత్నం గారే ఆయనకు సూర్య అనే స్క్రీన్ నేమ్ ఇచ్చారు. ఒరిజినల్ పేరు శర్వణన్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అదే పేరుతో ఆల్రెడీ యాక్టర్స్ ఉండడంతో మణిరత్నం సార్ సజెస్ట్ చేశారు, నీకు కొత్త ఐడెంటిటీ కావాలి, ఇక మీదట నువ్వు సూర్య అని. అలా ఆయన యాక్సిడెంటల్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఫస్ట్ మూవీస్‌లో స్ట్రగుల్ ఎక్కువైనా లేటర్ తన డెడికేషన్‌తో ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన కెరీర్ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చింది. 'కాకా కాకా' 2003 ఒక కాప్ రోల్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయి ఆయనకి స్టార్‌డమ్ ఇచ్చింది. 'గజినీ' మూవీ 2005లో ఒక సైకాలజీ థ్రిల్లర్. ఈ మూవీ నాట్ జస్ట్ తమిళనాడు కానీ మొత్తం ఇండియాలో హై హిట్ అయ్యింది. 'వానరం ఐరం' 2008లో ఈ మూవీకి ఆయనకి నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ రికగ్నిషన్ వచ్చింది. ఫ్యాన్స్ ఆయనను ఒక యాక్షన్ హీరోగానే కాదు, ఒక ఎమోషనల్ వెర్షన్ యాక్టర్‌గా కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన 'సింగం' సిరీస్, 24, 'సురారై పొట్రు వంటివి చేసి తన కెరీర్‌ని టాప్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఎస్పెషల్లీ 'సురారై పొట్రు' అది ఆయన కెరీర్‌లో ఒక గోల్డెన్ చాప్టర్. ఈ సినిమా ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సూర్య పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. 1999లో జ్యోతిక గారితో కలిసి 'పూవెల్లం కట్టుపార్' అనే సినిమా చేశారు. అక్కడి నుంచి వాళ్ళ బాండ్ గ్రో అయ్యింది. 2006లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రెజెంట్ వాళ్ళకి 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. ఫ్యామిలీ లైఫ్‌లోనూ ఆయన చాలా డిసిప్లైన్డ్, గ్రౌండెడ్‌గా ఉంటారు. ఇది ఆయనకి ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాంటి సపోర్ట్. ఫ్రెండ్స్, సూర్య గారి రియల్ గ్రేట్‌నెస్ ఏమిటంటే ఆయన రియల్ లైఫ్‌లో హీరో మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లో హీరో కూడా. ఆయన 2006లో స్టార్ట్ చేసిన అగరం ఫౌండేషన్ ద్వారా చిల్డ్రన్స్‌కి ఫ్రీ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారు. రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్‌కి బుక్స్, ఫీజ్, హాస్టల్ సపోర్ట్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సూర్య గారు తన కెరీర్‌లో అనేక గొప్ప అవార్డ్స్ అందుకున్నారు. మల్టిపుల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, సౌత్ తమిళనాడు స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఫర్ 'సురారై పొట్టు'. ఇవన్నీ ఆయన జర్నీకి ఒక స్ట్రాంగ్ ప్రూఫ్. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని. సో ఫ్రెండ్స్, ఇదే యాక్టర్ సూర్య గారి రియల్ లైఫ్ స్టోరీ. ఒక షై బాయ్ నుండి స్ట్రగ్లింగ్ యాక్టర్‌గా, అక్కడి నుండి ఒక సూపర్ స్టార్‌గా మారడం, ఇది ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. మనకు ఆయన స్టోరీ నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే షైనెస్, ఫెయిర్, స్ట్రగ్లింగ్ అన్నీ టెంపరరీ అని. కానీ మన డెడికేషన్స్, కన్సిస్టెన్సీ పర్మనెంట్ సక్సెస్ ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.